ఎందుకంటే ఒక ఊర్లో నేను ఉండలేదు కదా. నేను ఇన్ని వందల సంఘాలు ఎట్లాగైనాయండి. ఏ రాత్రి నేను ఇంట్లో పడుకోలేదు. బస్సులో నిద్రపోయా, ట్రైన్లో నిద్రపోయా, రైల్వే ప్లాట్ఫామ్ల మీద నిద్రపోయా. రాత్రి ఇంట్లో పడుకోవడం వ్యభిచారంతో సమానమైన పాపం అని నేను అనుకున్నా. వ్యభిచారం ఎలా పాపమో ఇంట్లో నిద్రపోవడం అలా పాపం అనుకున్నాను నేను. నైట్ అంతా ప్రయాణం చేయాలి, తెల్లవారేసరికి ఒక ఊళ్ళో దిగాలి. పగలు ప్రయాణం చేస్తే తప్పు తప్పు తప్పు. పగలంతా సువార్త చెప్పాలి, పగలంతా ప్రయాణం చేసి ఒక ఊళ్ళో దిగాను అనుకో, నేను దిగేసరికి వాళ్ళందరూ నిద్రపోతుంటారు. ఎవరికి చెప్తా సువార్త? టైం వేస్ట్ కాదు. వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు నేను ప్రయాణం చేస్తాను. వాళ్ళు మేల్కొనగానే వాళ్ళ ముందు నేను ప్రత్యక్షం అవుతాను, యేసే రక్షకుడని చెప్తాను. ఇలాగ నేను రాత్రి మగళ్ళు ప్రయాసపడ్డాను. 45 సంవత్సరాల్లో నేను ఇంట్లో